హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన వివాహిత ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. తన భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా భర్తే ఆమెను హత్య చేశాడని అమ్మాయి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కేపీహెచ్బీ కాలనీకి చెందిన వివాహిత రమ్య ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని, అదనపు కట్నం కోసమే ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రమ్య భర్త మాత్రం తన భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. డౌరీ హెరాస్మెంట్ అండి. ఫస్ట్ నుంచి జరుగుతుంది. అత్త మామ అందరూ కలిసి చేశారు. ఎంత కట్నం ఇచ్చినా సరే ఇంకా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. తను మామూలుగా హస్బెండ్ కోసం డబ్బులు అడిగింది అనుకున్నాము, నార్మల్ వేలోనే అనుకున్నాం. కానీ ఇంత హెరాస్మెంట్ జరుగుతుందనే విషయం మాకు ఎప్పుడు తెలియలేదు. తను ఎప్పుడు చెప్పలేదు. తను సస్టైన్ చేసి ఇంకా చేయలేక ఇలా జరిగింది. అండ్ పిల్లల గురించి కూడా మా సిస్టర్ డీప్ డిప్రెషన్లో ఉన్నారు. మాకు ఇక్కడ మా అక్క చనిపోయాక తెలిసిన ట్రూత్ ఏంటంటే అతను ఇంపార్టెంట్ అని తెలిసింది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని దాచి మ్యారేజ్ చేశారు. వాళ్ళ అత్త లాస్ట్ 8 monthsలో 2 times వెళ్ళింది ఆస్ట్రేలియాకి. మోర్ దాన్ 2 months నుండి మా అక్కను బాగా హెరాస్ చేశారు. అప్పటి నుంచి మా సిస్టర్ డీప్ డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళు వెండి సామాన్ కావాలంటే పంపించారు, ఏది కావాలంటే అది పంపించారు. కానీ మా పాపని మాత్రం అన్యాయం చేశారు. వాళ్ళు పొట్టను పెట్టుకున్నారండి. మేమేం చెప్తాము? మా మేనగోళ్ళే, ఒక్కగానొక్క మేనగోళ్ళు. గొడవలు ఉంటానే ఉన్నాయి. బాగా ఇచ్చేసేవాడంట, కొట్టేవాడంట, మెడబెట్టి ఇట్లా పైకెత్తేవాడంట. కేపీహెచ్బీ కాలనీకి చెందిన పూర్ణచంద్రరావు కుమార్తె రమ్య ఆస్ట్రేలియాలో నివసిస్తున్న మహంత్కు 3 ఏళ్ల క్రితం పెళ్లయింది. ₹1 కోటి పైగానే కట్నం, బంగారం, స్థిర చరాస్తులు ఇచ్చి వివాహం జరిపించారని కుటుంబ సభ్యులు తెలిపారు. వివాహమనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లిన రమ్య, మహంత్ అక్కడ వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మహంత్ ఏడాదిగా అదనంగా కట్నం కావాలని వేధిస్తున్నాడని, ఇటీవల అతడికి రమ్య తండ్రి కొంత డబ్బు కూడా ఇచ్చాడని బంధువులు తెలిపారు. భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని మృతురాలు తల్లిదండ్రులతో గోడు వెళ్లబోసుకుంది. 10 రోజుల కింద ఫోన్ చేసిన మహంత్ రమ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారమిచ్చాడు. శుక్రవారం రాత్రి మృతదేహాన్ని తీసుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నాడు. బంధువులకు రమ్య మృతదేహాన్ని అప్పగించి వెనుదిరిగి వెళ్లిపోయాడు. వెళుతున్న సమయంలో ఆమె పాస్పోర్ట్ కూడా తన వెంట తీసుకుని వెళ్లిపోయాడు. రమ్య పేరు మీద ₹2.5 కోట్ల బీమా కోసమే మహంత్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టార్చర్ పెట్టకపోతే చేసుకునే ఇది మా పిల్లకి లేదు. అసలు వాళ్ళ టార్చర్ వల్లనే ఆ అత్తగారు వెళ్ళి ఉంటాము, అక్కడ టార్చర్ చేయటమే. ఆ పిల్ల మానసికంగా ఆందోళనతో టార్చర్ పెడుతూనే ఇదైపోయింది. ఆఖరికి చివరికి శవం మీద కూడా వ్యాపారం చేశాడనమాట భర్త. ఇప్పుడు చెప్పే మాటలను బట్టి మాకు ఆ పాస్పోర్టు ఇది కావాలంటాము, శవం మీద కూడా ఇది డబ్బుల కోసం ఇది చేశారు. వాళ్ళు డబ్బు మనుషులుగా కనపడుతున్నారు. మాకు మా పిల్లకి న్యాయం జరగాలి. డబ్బు అడిగి అమ్మాయి ఏదన్నా మాట్లాడితే మరి తల మీద కొట్టి చచ్చిపోయిన తర్వాత హ్యాంగ్ చేశారో తెలీదు. వాళ్లే చెప్పాలండి ఏం చేశాడు అతను. ఎందుకంటే గంట క్రితం తల్లితోటి ఏం కూర ఉండవు ఏంటి అని అన్ని చక్కగా మాట్లాడిన పిల్ల గంట తర్వాత మీ అమ్మాయి చచ్చిపోయిందని అంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. భర్త అన్నోడు అంత్యక్రియలు చేయాలి కదండి. కానీ పారిపోయాడంటే అర్థం ఏంటండి? అంటే నువ్వు సెక్యూరిటీ కూడా అడిగి నువ్వు ఆ పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోయావు అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు చేసావనే కదా. రమ్య భర్త మహంత్పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు రావాలని పోలీసులు మహంత్కు ఫోన్ చేసి ఆదేశించారు.